హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నాయి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ వర్షాకాలంలో దొరికే వాటన్నిటిలో ఒకటి చింత చిగురు అనమాట. చింత చిగురుతో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా హెల్దీ కూడా. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో కందిపప్పులో ఉన్న తేమ అంతా పోయి కందిపప్పు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఏ పప్పులో అయినా సరే ఇలా కందిపప్పు ఫ్రై చేసుకొని పప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. ఈ ఫ్రై అయిన పప్పుని ఒక కుక్కర్లోకి వేసుకొని కుక్కర్లో అలాగే అందులోకే పప్పులోకి ఒక ఆనియన్, ఒక 2 టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే స్పైసీకి తగ్గట్టు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చింత చిగురు చూపిస్తున్నాను కదండి, చాలా లేతదండి, చాలా ఫ్రెష్గా కడుక్కొని వేసుకోండి. వర్షాకాలం కదా, పురుగులు ఉంటాయి, అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి చాలా నీట్గా కడుక్కొని మంచిగా ఇలా లేతది తీసుకోండి. ముదురుది అయితే కొంచెం తొందరగా ఉడకదండి, సో లేత తీసుకుంటే బాగుంటుంది అనమాట, పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా చింత చిగురు అనేది ఒక కప్పెడు తీసుకొని నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా కడుక్కొని అందులోకి వేసుకోవాలన్నమాట. ఇక్కడ చింత చిగురు అనేది అందులోకి వేసిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, ఇంకా మరి ఇందులోకి మన మెయిన్ అంటే పప్పు అనేది మంచిగా రావాలి, ఇట్లా మనకు మంచిగా ఉడకాలి అని అంటే అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దానిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక నేను 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదా, ఒక దానికి తగ్గట్టు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. తీసుకొని ఒక 15 నిమిషాలు కుక్కర్ విజిల్ ఇప్పించండి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగా కుక్ అయిపోతుందో. ఒకవేళ మీకు కొంచెం కుక్ అవ్వలేదు, కొంచెం నీళ్ళుగా ఉంది అని అంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టి విజిల్ లేకుండానే నార్మల్గా పెట్టేసి ఉడికించండి, దగ్గరకు వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు కూడా అందరూ అన్నట్టుగా జస్ట్ జీలకర్ర ఆవాలు అట్లాని కాకుండా కొంచెం అందులోకి డిఫరెంట్గా వేసుకోండి, ఇలా బాగుంటుంది. సో డిఫరెంట్ అంటే ఎక్కువ ఏం లేదండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 5, 6, 8 అట్లా వెల్లుల్లి వేసుకున్నాను అనమాట. వెల్లుల్లి అనేది కొంచెం బరకగా దంచుకొని వేసుకున్నాను. ఈ పప్పుకి వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుందన్నమాట. దీనిలోకే ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర 2 వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పోపు ఇలా వేసుకోండి, కొంచెం వెల్లుల్లి అనేది మ్యాండేటరీగా వేసుకోండి, స్కిప్ చేయకుండా, చాలా టేస్టీ ఇస్తుంది పప్పుకి. ఇలా ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, పప్పు వేసుకోండి అనమాట. ఇందులోకి పప్పు వేసుకొని కొంచెం మరిగించి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు రెడీ అయిపోతుందండి. చింత చిగురు అనేది చాలా హెల్దీ కూడా, టేస్ట్ కూడా అండి. మనకి ఈ సీజన్లో ఇప్పుడు వర్షాకాలం కదండి, చాలా దొరుకుతుంది కాబట్టి అన్ని పప్పులు తింటాం కాబట్టి ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎక్స్ట్రా విటమిన్స్ కానీ అట్లా వచ్చేసాయి అనమాట. డైలీ ఒకేలాగా పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.